హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2024 రిలేటెడ్గా మనకు అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు లేనప్పుడు మనం నెంబర్ ప్రొవైడ్ చేయలేం కదా. మరి అలా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా మనం అప్లై చేసినట్టయితే నెక్స్ట్ మరి ఏం చేయాలి? మా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది అన్నప్పుడు మనం దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అసలు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, నెక్స్ట్ మనం ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా అన్నది ఇవాళ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు పాలిసెట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా ఎండ్ అయిపోయింది. రీసెంట్గా మనకు ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయబోతున్నారు. మరి అప్లై చేసేటప్పుడు మనకు సర్టిఫికేట్ ఎవరైనా పెట్టకపోయినట్టయితే, ఆ నెంబర్ ఎంటర్ చేయకపోయినట్టయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 100% మీకు ఫ్యూచర్లో కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ లేకోకుండా మీరు ప్రొవైడ్ చేయలేకపోయినా, ఆర్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి అది మర్చిపోయి మీరు ప్రొవైడ్ చేయలేకపోయినా, రీజన్ ఏదన్నా కానివ్వచ్చు, మీరు ఇప్పుడైతే ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఎప్పుడు ప్రొవైడ్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ కొంచెం బేసిక్గా మీకు అయితే చెప్తాను. ఓవరాల్గా ప్రాసెస్ చాలా అయితే ఉంటుంది, అదంతా ఒక స్టెప్ బై స్టెప్ వింటే మీకు అర్థమవుతుంది. జస్ట్ బేసిక్గా నేనైతే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ జరిగినప్పుడు మనకు ఏదైతే ఫిజికల్గా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు వేరే సెట్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే అన్ని మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అంటే మీరు ఎక్కడే హెచ్ఎల్సీ సెంటర్కి, హెల్ప్ లైన్ సెంటర్స్కి విజిట్ అవ్వాల్సిన అవసరం లేకోకుండా కంప్లీట్గా ఆన్లైన్ అయిపోతుంది. బట్ కేవలం పాలిసెట్కి మాత్రమే మనకు ఫిజికల్గా అయితే ఉంటుంది. అంటే ఏదైతే మీరు హెచ్ఎల్సీ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అలా ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో అప్పుడు మీ యొక్క క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అక్కడికి తీసుకెళ్ళినట్టయితే అప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేసి ఆ యొక్క డాక్యుమెంట్స్ని మీ యొక్క అప్లికేషన్కి అటాచ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క సర్టిఫికేట్స్ రిలేటెడ్గా ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి మీరు డెఫినెట్గా అయితే పొందొచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అప్లై చేసేటప్పుడు అవి ఎంటర్ చేయలేదో బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అవి మెయిన్గా ఎందుకు అంటే ఏదైతే ఫీజు అయితే ఉందో దాన్ని బట్టి మనకు దానికోసం అయితే ఆ డాక్యుమెంట్స్ అయితే మనకు అడుగుంటారు. బట్ ఫ్యూచర్లో కూడా మీరు అవి ప్రొవైడ్ అనేది చేయొచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ కేస్ ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేదు అనుకోండి, మనకు జనరల్గానే ట్రీట్ అయితే చేస్తారు. లేదు అనుకుంటే మీరు 10th క్లాస్ కానీ 10th క్లాస్ టీసీ ఉంటుంది కదా, అది మీరు కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేసినా సరే ఆ టీసీలో పర్టికులర్గా మీ యొక్క క్యాస్ట్ మెన్షన్ చేస్తుంటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు క్యాస్ట్ అనేది వాళ్ళు అక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మీకు ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో అందులో మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ 2 డాక్యుమెంట్స్ ఇప్పుడు మీరు పెట్టకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు డెఫినెట్గా మీరు ఆ యొక్క బెనిఫిట్స్ అనేది యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటి అంటే అసలు ఈ కౌన్సిలింగ్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి, ఇలా చాలా డౌట్స్ చాలా మందికి అయితే ఉంటాయి. కాబట్టి నేను డెడికేటెడ్గా ఫ్యూచర్లో ఒక వీడియో అయితే చేస్తాను. అది చాలా లెంత్ అయితే రావచ్చు. ఏంటి అంటే ఇప్పుడు మీరు పాలిసెట్కి అప్లై చేశారు. అప్లై చేసినప్పటి నుంచి నెక్స్ట్ మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అయ్యి మీరు కోర్సులో జాయిన్ అయ్యి మీరు ఫస్ట్ ప్రిపరేషన్ ఆర్ ఫస్ట్ కాలేజ్ డే ఏదైతే వెళ్తారో అప్పటి వరకు ఎదురయ్యే కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను ఆ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ వీడియో అనేది ఫ్యూచర్లో వస్తుంది. డెఫినెట్గా మిస్ అయితే అవ్వకండి. ఆ యొక్క వీడియో విన్నట్టయితే మీకు A to Z క్లారిటీ వచ్చేస్తుంది. అసలు పాలిసెట్ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, అది కంప్లీట్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డౌట్స్ ఏవైతే ఉంటాయి వాటిని పర్టికులర్ ప్రాసెస్లో యూజ్ చేయొచ్చు, పర్టికులర్ ప్రాసెస్లో మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థం అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ వీడియో ఫ్యూచర్లో వస్తుంది. డెఫినెట్గా వెయిట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసినట్టయితే మాకు కూడా కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.